అంబేద్కర్ అడుగుజాడల్లోనే దివంగత మహానేత కాకా వెంకటస్వామి నడిచారన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. సేవా కార్యక్రమాలతో కాకా పేదలకు అండగా నిలిచారన్న ఎమ్మెల్యే వినోద్ 50 ఏళ్లలో 1,50,000 మందికి ఉన్నత విద్య అందించామన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ ఎడ్యుకేషన్ విద్యా సంస్థల ప్రాంగణంలో కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాకా విగ్రహానికి ఎమ్మెల్యే వినోద్ సహా విద్యా సంస్థల సిబ్బంది పూలమాలలతో ఘన నివాళులర్పించారు. స్వర్గీయ పెద్దలు మా నాన్నగారు వెంకటస్వామి గారి 95th బర్త్ యానివర్సరీ. ఆయన చేసిన ప్రతి ఒక్క పని గుర్తు చేసుకుంటే దాదాపు ఆయన 75 ఏళ్ళ చరిత్ర. ఆ గుర్తు తెచ్చుకుంటే ఒక్కొక్క అంశాలను మాకు స్ఫూర్తిగా ఉండి ఈరోజు మేము అంబేద్కర్ కాలేజ్లో ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే ఆయన చేసిన కృషి. 1972లో ఈ బిల్డింగ్ తీసుకున్నాడు. అప్పుడున్న కన్సర్న్డ్ ముస్లిం సోదరుల దగ్గర. దాని తర్వాత ప్రెసిడెంట్ గిరి గారితో మాట్లాడి అప్పుడుండే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన ఆశీర్వాదంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ పెట్టాలని నాన్నగారు 1954లో కలిసినప్పుడు దాన్ని ఇచ్చిన స్ఫూర్తితో ఈ కాలేజ్ పెట్టించాడు. పెట్టించిన తర్వాత ఇప్పుడు దాదాపు 50 ఏళ్ళు అయిపోయింది. 1,50,000 మందికి ఇప్పటిదాకా మేము వీకర్ సెక్షన్స్కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసినాం. ప్రత్యేకంగా ఎందుకయిందంటే ఇక్కడ ఉన్న మా స్టాఫ్ దాదాపు 300 మంది ఉన్నారు. ఇవాళ వాళ్ళందరూ కలిసి మా ఉన్న పిల్లలకు ఎట్లా ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా అని తీసుకున్న ఈ కార్యక్రమాన్ని. అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద రైట్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ అనేది పెద్దలు డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పారు. మా నాన్నగారు దాని గురించి స్ఫూర్తి ఇచ్చి నేను మా తమ్ముడు మా రమమ్మ మా సరోజమ్మ కలిసి ప్రత్యేకంగా ఎట్లా జనాలకు ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని తీసుకున్న కంకణాన్ని ముంగట సాగిస్తూ దాదాపు 50 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 50 ఏళ్ళ దాకా కూడా ఒక మంచి చరిత్ర కింద పెట్టేసి డాక్టర్ అంబేద్కర్ కాలేజ్ యూనివర్సిటీ కింద ఒకటి ప్లాన్ చేసేది. దాని గురించి ప్రత్యేకంగా న్యాక్ కూడా తీసుకున్నాము. ఈ న్యాక్ వచ్చిన తర్వాత ఇదంతా కృషి ఎందుకైందంటే ప్రత్యేకంగా మా స్టాఫ్ వాళ్ళు ఇచ్చిన సపోర్టు, వీళ్ళందరూ కష్టపడి ఉన్న న్యాక్ రికగ్నిషన్ వచ్చినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా అధికారులకు. ఫ్యూచర్ మా కాలేజ్ని ఇంకొక పెద్ద ఎత్తున పేరు తీసుకెళ్ళి మా నాన్నగారు చేసిన మంచి పనులను ముంగడ తీసుకెళ్తూ ప్రజలకు మేము ఒక మెసేజ్ ఇవ్వాలని దాదాపు మా కాన్స్టిట్యున్సీస్లో కూడా మంచిర్యాలే కాదు యావత్ తెలంగాణలో మా నాన్నగారు చేసిన ప్రతి ఒక్క పని గురించి చెప్పుకొని మేము దాన్ని ముంగడ తీసుకెళ్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. ఈ ఫ్యూచర్లో అందరికీ ప్రజలకు సేవ చేస్తామని ఆయన ఇచ్చిన స్ఫూర్తిని పాటిస్తామని సెలవు తీసుకుంటాం.